హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పాంచజన్య. ఇన్ని రోజుల నుంచి న్యూస్ కవరేజ్ అనేది మనది వీడియోస్ అనేది ప్యాచ్ అయిందండి. ఈ రోజు నుంచి మాత్రం కంటిన్యూ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే, ఫస్ట్ ఈరోజు ఈనాడుకు సంబంధించి 25th ఆగస్టుకి సంబంధించిన హెడ్లైన్స్ ఏమున్నాయో చూద్దాం. శత్రు దుర్భేద్యం దేని గురించి డిఆర్డిఓకి సంబంధించి మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్కి ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఏంటి చూడండి, ఈ మధ్య సెంట్రల్ ఎగ్జామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి కదా, వాటిలో ఇలాంటివి ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఏమంటున్నారు, భారత గగనతలానికి దుర్భేద్య కవచాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందడుగు పడింది. ఏ విధంగా అని చెప్తున్నారు చూడండి. దేశ తొలి సమీకృత ఇంటిగ్రేటెడ్, ఓకే, తొలి అంటే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ. ఏమంటున్నారు దీన్ని, గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థని IADWS ఈ విధంగా పిలుస్తున్నారు అనమాట. దీన్ని మన వాళ్ళు టెస్టిఫై చేశారు. సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ ఇది. నెక్స్ట్, మొదటి మెట్టుపై సగర్వంగా దేనికి సంబంధించి డమ్మీ క్రూ మోడల్ని తీసుకెళ్తున్న చినూక్ హెలికాప్టర్ పేరు చూసారా, చినూక్. మనకి అంతకుముందు ఎగ్జామ్స్లో కూడా అడిగారు చినూక్ ఏంటి, దేనికి సంబంధించింది, ఒక టార్పిడోనా, హెలికాప్టరా, లేకపోతే ఏంటి లైట్ కంబాట్ పేరు చేస్తా అన్నట్టుగా. ఏంటి దేనికి సంబంధించిదంతా అంటే గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చే పారాచూట్ వ్యవస్థను పరీక్షించడానికి ఇస్రో చేపట్టిన ఎన్నోది మొదటి సమీకృత ఎయిర్ డ్రాప్ పరీక్ష. దీన్ని ఏమని చెప్తున్నారు చూడండి, IADT-1. అబ్జర్వ్ చేశారా, మనం గగన్యాన్ మిషన్కి ఏంటి, మన మనుషుల్ని అంటే మన ఇండియన్స్ని ISSకి తీసుకెళ్తుంది, అవునా. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ సురక్షితంగా మన భూమిని చేరాలన్నమాట. ఇది మన మొత్తం ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. సో దీంట్లో ఈ పార్ట్ని అంటే మళ్ళీ మన అంతరిక్షం నుంచి భూమికి ఎలా వాళ్ళని సురక్షితంగా తీసుకురావచ్చు అనే దాని గురించి ఒక టెస్ట్ ఫైర్ అనేది చేశారనమాట. సరే, నెక్స్ట్ ఏంటి, పూజారా గారు రిటైర్మెంట్ గురించి మాట్లాడారు. దారి మళ్లించిన ధరలు పెంచిన కేసులు, దేనికి సంబంధించి కేసులు. ఈ న్యూస్ కొంచెం చూసుకోవాలండి, బాగా బజ్ అవుతుంది కదా ఈ మధ్యన. యూరియా కోసం రైతులు ఎక్కడా ఇబ్బంది పడకూడదు, ఎరువులపై విజిలెన్స్ దాడులు ముమ్మరం చేయాలి, మార్క్ ఫెడ్కు 70% కేటాయింపు. ఎవరికి, మార్క్ ఫెడ్కి అంటున్నారు. ఓకే, మన మెయిన్ థీమ్ కూడా మీకు ఐడియా ఉంది కదండి, ఇది ఎక్కువ పిఎస్సికి కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట మన న్యూస్ అన్ని. కాబట్టి మీరు ఎగ్జామ్ ఓరియంటెడ్ అనే కాకుండా అసలు ఏం జరుగుతుంది స్టేట్లో అని తెలుసుకోవడానికి కూడా ట్రై చేయండి. ఎందుకంటే మీరే కదా కాబోయే బ్యూరోక్రాట్స్, కాబట్టి ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకు ఫెర్టిలైజర్స్ ఇప్పుడే ఇంత షార్టేజ్ వచ్చింది అంటే బ్లాక్ మార్కెట్ కూడా ఒకసారి చూసుకోవాలన్నమాట. బ్లాక్ మార్కెట్ చూడండి ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే ఫెర్టిలైజర్స్ మీదే ఉంటుంది. అలాగే మన గవర్నమెంట్ తన బడ్జెట్లో మనకు రెండు ఉంటాయి కదా, ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని. ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అమౌంట్ ఈ సబ్సిడీస్ దేని మీద పెడుతుంది అంటే ఫెర్టిలైజర్స్ మీద పెడుతుంది. ఓకే, రైట్, సింపుల్ అండి. ఫెర్టిలైజర్ పెరిగితే ఏమవుతుంది, మనకు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగితే మన ఫుడ్ గ్రెయిన్స్ పెరుగుతాయి. ఫుడ్ గ్రెయిన్స్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే దానికి మెజర్మెంట్స్ ఏం తీసుకుంటుంది, వన్ ఆఫ్ ద యాక్షన్ ఏంటి, గవర్నమెంట్ తన వైపు నుంచి తను అంటే ఏంటి, గోడౌన్స్ కానీ వీటిలో నుంచి ఎక్కువ నిల్వ చేయకుండా సీలింగ్ ఎఫెక్ట్ పెట్టడం కానీ, లేకపోతే ఇంపోర్ట్ చేయడం, ఇవన్నీ వస్తాయి. మనం ఆల్రెడీ థియరీ క్లాస్లో చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు అంత కాకుండా ఈ పాయింట్ని టచ్ చేయడం ఇక్కడ మనం మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. చూద్దాం ఏమంటున్నారు అనేసి. ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని, విజిలెన్స్ దాడులు ముమ్మరం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సరే, ఆంధ్ర రండి, ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టండి, ఎవరికి, ఆనంద్ మహీంద్రాను ఆహ్వానించిన చంద్రబాబు. నెక్స్ట్, రైట్, వాదోపవాదాలు ఉండాలి, లేకపోతే చట్టసభలు జీవం లేని రాతి భవనాలే. కరెక్టే, సంయమనంతో విభేదించాలి, అడ్డంకులు సృష్టించకూడదు. స్పీకర్ల సదస్సు చూసారా, ఇదేంటి, స్పీకర్ల సదస్సు. అందులో మన అమిత్ షా గారు కూడా ఈ విధంగా చెప్పారనమాట. ఏం చెప్తున్నారు చూద్దాం ఒకసారి. చట్టసభలను ఏటా 60 రోజులైనా నిర్వహించాలి. ఎవరు, మన ఏపీ డిప్యూటీ స్పీకర్ ట్రిబులర్ గారు చెప్తున్నారన్నమాట ఈ మాట. ఏం లేదండి, స్పీకర్స్ అందరికి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది, దానికి మన హోమ్ మినిస్టర్ గారు ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. సరే, నెక్స్ట్, అరుణ ఫోన్లలో అసలు గుట్టు. ఇది మీరు చూసారు కదా, ఒక 1 వీక్ ఆ టైం నుంచి బాగా న్యూస్లో బజ్ అవుతుంది. మన నెల్లూరి అరుణ అని చెప్పి ఒక అతని పెరోల్కి ఎలా వచ్చింది,
ఎవరెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్నట్టుగా కొంచెం మాట్లాడుతున్నారు. చూద్దాం. అలిగేషన్సే కదా! నెక్స్ట్ ఏంటో చూద్దాం. సరే. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడు. నేడు రేపు ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు. ఓకే. ఆధునిక లస్కర్లు ఈ సెన్సార్లు ఏంటంటే ఉపద్రవాలను పసిగడతాయి, ఉపగ్రహాలకు అందిస్తాయి. పక్కాగా నీటి లెక్కలు, వరదల అంచనాలకు వీలు. ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనమాట ఇది. సరే. విశాఖ కేంద్రంగా ప్రకృతి వైద్యశాల రాబోయే సంవత్సరం నుంచి ప్రవేశాలు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు. మీరు గమనిస్తే 21, 22, 23, 24లో ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ జరిగింది. దాంట్లో ఐ థింక్ 23 వాళ్ళకనుకుంటా ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఇలాంటి క్వెషన్స్ అడిగాయనమాట. ఏ ప్లేస్‌లో ఏ హాస్పిటల్ ఉంది అన్నట్టుగా. ఎయిమ్స్ మంగళగిరి అని అందరికీ ఐడియా ఉంటుంది. బట్ ఇంకా కొన్ని రీజనల్ హాస్పిటల్స్ అడిగారు. అంత డెప్త్ మీకు పోకపోయినా అట్‌లీస్ట్ మీకు ఓవర్‌వ్యూ అనేది తెచ్చుకోండి. సరే. గ్రామాలకు 3 ఫేజ్ విద్యుత్. ఎక్కడ ఆర్‌డీఎస్ఎస్‌లో ఫీడర్ల విభజన 9.9% తగ్గనున్న సాంకేతిక నష్టాలు. దానివల్ల ఎంత ఆదా అవుతుందంటున్నారు 850 కోట్లు. సరే. నెక్స్ట్ గర్భంతో ఉన్న భార్య దారుణ హత్య. క్రిమినల్ రేట్ ఎంత పెరిగిపోతుందంటే చిన్నారులకు అభయం. సుప్రీంకోర్టు ఆదేశాలతో కుక్కల నుంచి సంరక్షణకు కార్యాచరణ. పాఠశాలలు, అంగన్వాడీలు ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. ఎంపిక చేసిన ప్రాంతాల్లోని శునకాలకు ఇక ఆహారం సరఫరా. పురా నగరపాలక సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు. మీకు గుర్తుందండి ఇక్కడే సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. దీని మీద ఓకే ప్రోసు, కాన్స్ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు కరెక్టే. కానీ ఒక 6 ఇయర్స్ బ్యాక్ ఇలాంటి ఇన్సిడెంటే మన ఏపీలో ఒక వన్ ఆఫ్ ద మున్సిపాలిటీలో జరిగింది. ఏంటంటే అక్కడున్న దాన్ని వెళ్ళి ఉమెన్‌ని కుక్కెళ్ళి మొత్తం దాదాపు చావు బతుకుల మధ్య వరకు వెళ్ళిందనమాట. అలాంటివి చూసినప్పుడు ఇలాంటి జడ్జిమెంట్స్‌ని వెల్కమ్ చేస్తాం గదా! అప్పుడు ఏంటంటే బాగా మూవ్‌మెంట్ రైజ్ అయింది. స్టెరిలైజ్ చేయాలి డాగ్స్‌కి. వాటికంటూ సెపరేట్‌గా మీరొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోండి అన్నట్టుగా ఉంది. ఇప్పుడు అది సుప్రీం కోర్టే చెప్పింది కాబట్టి చూద్దాం ఏం చేస్తారో ఫ్యూచర్‌లో. నెక్స్ట్ ఇక్కడ ఒక కామిక్‌గా చేశారు చూడండి. ఈ సంగతిలో పుతిన్, జెలెన్స్కీలను కలపడం కష్టమైన పని. ట్రంప్ వీరికంటే నోబెల్ బహుమతినే బెటర్ అని చెప్తున్నాడు. సరే. ఆంధ్ర రండి ఆతిథ్య రంగం అంటే మన టూరిజం సెక్టార్ ఫస్ట్ నుంచి కూడా మీరు గమనిస్తే చంద్రబాబు గారు టూరిజం సెక్టార్ మీద చాలా ఎఫర్ట్ పెడుతున్నారండి. మీరు మా స్కై ప్లేన్ ఇది ఆవిష్కరించారు అని చెప్పి అప్పుడు న్యూస్‌లో ఒక జూన్, జూలై ఆ టైంలో న్యూస్ వచ్చింది గుర్తుందా? ఆ టైంలో కూడా దాదాపు 4, 5 టైమ్స్ అన్నారనమాట సీఎం గారు గండికోట, గండికోట అని చెప్పి. గమనిస్తే మొన్న జరిగిన మెయిన్స్‌లో కూడా ఏపీ టూరిజం సెక్టార్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలనే దాంట్లో క్వెషన్ అడిగారు. సో టూరిజం సెక్టార్‌కి మన వాళ్ళు చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. టూరిజం అట్ ది సేమ్ టైమ్ స్పేస్ కూడా అనమాట. సరే. ఇంకొకటి ఏంటో చూద్దాం. ఇంకో న్యూస్. సురవరం సుధాకర్ రెడ్డి గారికి అంతిమ వీడ్కోలు. నివాళులర్పించిన ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో చూసుకోవాలి. అప్పుడున్న పాలిటిక్స్‌లో ఆయనకి ఒక మంచి లెగసీ రోల్ పోషించారు కాబట్టి ఆయన గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వాదోపవాదాలు ఉండాలి. చట్టసభలను ఏటా 60 రోజులు నిర్వహించాలి. మన రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు. నెక్స్ట్ ఇది ఇందాక ఫస్ట్ పేజీకి సంబంధించిన కంటిన్యూషన్స్ అండి. సరే. సెకండ్ ఏం చూసి ఆర్థిక ప్రగతికి డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ లిటరసీ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. లాభసాటి సాగుకు సరైన ప్రణాళికలు మీరొకటి గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ గురించి కానీ, ఉమెన్ గురించి కానీ, లేకపోతే వాటర్ గురించి కానీ ఏమైనా ఆర్టికల్స్ వస్తే అలాగే హెల్త్, నెక్స్ట్ పావర్టీ మీరు ఖచ్చితంగా ఆర్టికల్‌ని చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ అగ్రేరియన్ సొసైటీ. కాబట్టి మనకు అగ్రికల్చర్ గురించి క్వెషన్ లేకుండా ఏదైనా మెయిన్స్‌లో గాని, ప్రిలిమ్స్‌లో క్వెషన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయరు. కాబట్టి మీకు ఎంతో కొంత దీని మీద ప్రాక్టికల్‌గా నాలెడ్జ్ అనేది ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇలాంటి టేబుల్స్ ఇవి కొంచెం ఎగ్జామినర్‌కి ఎఫెక్టివ్‌గా ఉంటాయి. కాబట్టి ఇది చదవడానికి ఒకసారి ట్రై చేయండి. సరే. నెక్స్ట్ ఇంకా ఏం చేశారు? మన జట్టు గోల్ కొట్టేటప్పుడు సరే. నెక్స్ట్ ఇది డిస్ట్రిక్ట్ ఎడిషన్. ఓకే. ఇది డిస్ట్రిక్ట్ ఎడిషన్. నెక్స్ట్ సిద్ధమవుతున్న అస్త్రం. ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నారు. సినిమా పరిశ్రమ నిన్న రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి మన వాళ్ళందరూ కలిసారంట కదా! ప్రొఫెసర్స్ అంతా. నెక్స్ట్ దేశ రక్షణకు హిమ, ఉదయగిరిలు వచ్చేస్తున్నాయి. ఉదయగిరి ఎక్కడుందండి? మన నెల్లూరులో ఉంది కదా! ఏపీ. అప్పుడు మన వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్‌లో అన్ని గిరి గిరి అని పెట్టాలనుకున్నారు. దానికి సంబంధించి అన్నమాట. ఏంటో చూద్దాం.
స్వీయ సాంకేతిక అంటే మన ఇండిజినస్ టెక్నాలజీతో తయారు చేసిన నీలగిరి శ్రేణి నౌకలైన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరులను ఈ నెల 26న జాతికి అంకితం చేయనున్నారు. ఎక్కడ? విశాఖపట్నంలో డాక్యార్డ్‌లో. ఎవరి చేతుల మీదుగా? రాజ్‌నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా. సరే. ఇంకేమంటున్నారు? 14 మంది డాలర్స్ ప్రయాణికులను వదిలేసి వెళ్ళిపోయిన విమానం ఓవర్ బుకింగ్ పేరుతో సర్వీస్ మార్పంట. అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ అప్పటి నుంచి ఇలాంటి న్యూస్ వింటూనే ఉంటున్నాం మనం. సరే. నెక్స్ట్ ప్రభుత్వం దృష్టికి పంచాయతీ కార్యదర్శుల సమస్యలు. ఈ మధ్యన మన ఏపీజీఈ అంటే గవర్నమెంట్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెళ్ళి గవర్నమెంట్తో సంప్రదింపులు జరుపుతుంది కదా, వాళ్ళకున్న సమస్యలు ఏంటి అన్నది ఇట్లా పంచాయతీ కార్యదర్శులు అనమాట. సరే. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికల వాయిదా. భాజపా తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు. ఆస్ట్రేలియా బొగ్గు భారాన్ని తగ్గించుకున్న విశాఖ స్టీల్. ఈ విశాఖ స్టీల్ నుంచి వీలైతే ఒకసారి మనం సపరేట్ వీడియో చేద్దామని. ఎందుకంటే విశాఖ స్టీల్కి మొన్న ఏమంటున్నారు, మేము డబ్బులు ఇస్తున్నామని 1100 కోట్లు కదా ఇస్తున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. అందరూ కూడా హ్యాపీ అయిపోయారు. సో ప్రైవేటైజేషన్ లేదు అన్నట్టుగా ఇటు కూటమి గవర్నమెంట్లో ఉన్న టీడీపీ, జనసేన అన్నీ క్లెయిమ్ చేశాయన్నమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఇలాగే ఇచ్చాయి, కానీ హాఫ్ ఆఫ్ ప్రైవేటైజేషన్ చేయడానికి అడుగులు పడుతున్నాయి అన్నట్టుగా మాట్లాడారు. కానీ చూద్దాం, దీంట్లో వచ్చిన పాజిటివ్ న్యూస్ కదా, ఈనాడునే దీన్ని కవర్ చేసిందంటే ఇంకేదైనా న్యూస్ వస్తుందేమో ఇన్ ఫ్యూచర్లో చూసి ఒకసారి మనం వీడియో అనేది చేద్దాం దీని గురించి. అసలు ఏంటి విశాఖ స్టీల్ వెనుకున్న గొడవ అని చెప్పి. సరే. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే మారిటైమ్ ప్రోత్సాహాల చెల్లింపులో మార్పులు, విధానానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఏంటి అంటే మీకు గుర్తుంటే గవర్నమెంట్ రాగానే కూటమి గవర్నమెంట్ రాగానే ఫస్ట్ వైట్ పేపర్స్ ఇచ్చింది. వైట్ పేపర్స్ ఇవ్వగానే పాలసీస్ ఇచ్చింది. ఏంటి? లైక్ టూరిజంకి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి, ఐటీ సెక్టార్కి, ఇలా నెంబర్ ఆఫ్ పాలసీస్ ఇచ్చింది. అందులో మ్యారిటైమ్ పాలసీ కూడా ఒకటి అనమాట. ఎప్పుడు ఇచ్చారు? 2024-29కి సంబంధించి. అందులో కొన్నిటికి ఇప్పుడు అమెండ్మెంట్స్ చేస్తున్నాయి అనమాట. వాటి గురించి కొంచెం టెక్నికల్ డీటెయిల్స్ కదా, అంత అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి. సరే. ఇంకా వసుంధర ఉత్తరాదిన వర్ష బీభత్సం తెలుస్తుంది కదా, అక్కడ క్లౌడ్ బర్స్ట్ అయిందని కూడా అంటున్నాను. కందిరీగలు మంచివేనంట ఒక ఆర్టికల్ వచ్చింది. సరే. భాజపాతో ఈసీ భాగస్వామ్యం. ఇది మరి అసలు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే మధ్యన ఈ రాహుల్ గాంధీ గారు వచ్చి ఓట్ చోర్ అని పెట్టారు. మీరు చూసారా సెషన్ చూడకపోతే ఒక్కసారి చూడండి కూడా. చెప్పాలంటే అది డీటెయిల్గా ఒక అనలిటికల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. బట్ దాన్ని ఎవరు సరి చేసుకోకుండా ఇంకా ఎదురు మాట్లాడి మీరే తప్పు చేశారన్నట్టు మాట్లాడితే ఇలాగే చెప్తాయి ప్రతిపక్షాలు. ఎందుకంటే మన ఎలక్షన్ కమిషన్ ఏ ఆర్టికల్లో చెప్తున్నారండి? ఆర్టికల్ 324. ఈ ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం, అవునా? పార్ట్ 15 గుర్తెచ్చుకోవాలి మీరు పాలిటీ అంతా. దీంట్లో మాట్లాడితే ఏమన్నారు? మన డెమోక్రసీలో ఎలక్షన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి, అవునా? మరి ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? మీరు ఇలా ఓట్ చోర్ చేస్తుంటే ప్రతిపక్షాలు అడిగే మాట కూడా కరెక్టే కదా. వ్యవస్థలు అంటే మన ఎలక్షన్ కమిషన్ ఇలాంటి వ్యవస్థల మీద దాంట్లో ఉన్న ప్రజలకి పాల్గొనే అన్ని ప్రతిపక్షం అనుకోకండి, రాజకీయ పక్షాలు అనుకుందాం. ఎందుకంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు తర్వాత కదా. అలా మన పోటీ చేసే రాజకీయ పార్టీలకి, అలాగే ఓట్లేసే ప్రజలకి నమ్మకం ఉండాలి వ్యవస్థ మీద, లేకపోతే ఇలాంటివే వస్తాయి. అందుకే మొన్న గమనిస్తే మన సిజేఐ గారు కూడా అదే మాట అన్నారు. వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతేనండి ఇలాంటి మాటలన్నీ వస్తాయి అన్నట్టుగా. మేబీ బీహార్ ఎలక్షన్స్ జరిగేంత వరకు చూద్దాం ఇది ఎంత దూరం వెళ్తుందో అన్నది. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడండి, ఓట్ చోర్ గద్దీ చూడంట. ఇది మన రాహుల్ గారు అన్నమాట. ఒకటి జరుగుతుంది కదా అక్కడ, చూద్దాం దేని మీద ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది. విదేశీ వస్తువులను కొనకండి, స్వదేశీని ఆదరించండి, యువతకు మోదీ పిలుపు. ఏమంటున్నారు? యువత విదేశీ వస్తువుల మోజు తగ్గించుకోవాలని, ఇంటికి వాటిని తెచ్చుకునే సంస్కృతిని వదిలేయాలని మన మోడీ గారు పిలుపునిచ్చారు. ఇక్కడ చూడండి సార్ ఏమంటున్నారంటే, భారత్ స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంది అంటే దేశీయ ఉత్పత్తుల్ని వినియోగించాలి, స్వదేశీ ఉద్యమం మన భవిష్యత్తును బలపరుస్తుంది అని చెప్తున్నారు. సరే. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నారు? రోజువారీ వాడుక పదాలను గుర్తించలేము, వాడుక పదాలను ఎలా ట్రేడ్ మార్క్గా గుర్తించలేమని ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో చెప్పిందనమాట.
ఈ కేస్ ఏంటి అంటే మీరు ఒక్కసారి ఇది చదివి చూడండి. లా మీరు ఎల్ఎల్బి కానీ వీటికి సంబంధించి ఎవరైనా ఉంటే మాత్రం ఇలాంటివి మీరు కోట్ చేయండి, మంచి మార్క్స్ పడతాయి. సరే, 98% ఓటర్ల పత్రాలు అందాయి. ఎన్నికల కమిషన్ దేనికి సంబంధించి మీకు గుర్తుంది కదా, సారీ ఇందాక ఎస్ఐపి అన్నా కదా, ఎస్ఐఆర్ అనమాట. దీనికి సంబంధించి ఎంతవరకు అందాయి ఏంటి, ఎందుకంటే చాలా మందిని వీళ్ళు రిజెక్ట్ చేశారు, వీళ్ళకి ఓటు హక్కు లేదు అన్నట్టు చెప్పారు కదా, దాని మీద సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. దానికి సంబంధించి రోజు అప్డేషన్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఉక్రెయిన్కు మరో 3,350 అమెరికా క్షిపణులు నిధులు సమకూర్చిన ఐరోపా దేశాలు. అందించేది ఎవరు? అమెరికా. ఫండ్స్ ఇచ్చేది ఎవరు? యూరప్. వీళ్ళే ఉక్రెయిన్ని ఇంత చేస్తున్నారు. ఉక్రెయిన్ స్ట్రాంగ్ అయ్యే కొద్దీ రష్యాతో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు అన్నీ చేస్తూ మళ్ళీ వచ్చి మన మీద శాంక్షన్స్ పెడతారు. ఏంటో వీళ్ళు అసలు. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుడు కన్నుమూత. నేరం చేస్తే పబ్లోకి నో ఎంట్రీ. మా అణువిద్యుత్ కేంద్రంపై ఉక్రెయిన్ దాడులు. ఎవరు? రష్యా చెప్తోంది మాట. బీహార్ ఓటర్ల జాబితాలో 2 పాకిస్తానీ మహిళలంట బాబోయ్. ఆలయాల్లో రాజకీయ ప్రచారాలను నియంత్రించండి. 3 ప్రధాన దేవస్థానం బోర్డులకు కేరళ హైకోర్టు ఆదేశం. ఈ న్యూస్ మీరు గమనిస్తే ఒక 10 days బ్యాక్, లైక్ పులివెందుల బై ఎలక్షన్స్ ఆ టైంలో జగన్ గారి మేనమామ రవీంద్రారెడ్డి గారు కూడా తిరుమలలో ఇట్లాంటి పొలిటికల్ న్యూస్ చేశారు అంటూ ఆయనకి సమన్స్ ఇస్తామని కూడా న్యూస్ వచ్చింది. అట్లా టెంపుల్స్ అవన్నీ కొన్ని సాక్రెడ్ ప్లేసెస్ కదండి, అలాంటి దగ్గర రాజకీయాలకు దూరంగా ఉండాలి అని చెప్పి వీళ్ళు ఈ మోటివ్ని పాటించడం అనమాట. రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్ అభ్యంతరాన్ని తీవ్రంగా పరిగణించాలి. భారత్కు నిక్కీ హేలీ సూచన. సరే, రష్యాపై ఒత్తిడికి భారత్ మీద సుంకాలు, వ్యాన్స్. ఇది ఏం సమర్థించుకోవడం? ఇప్పుడు నీకు ఇంకోటికి గొడవ ఉంటే మీ ఇద్దరు తేల్చుకోవాలి, కానీ మూడో వాడిని పోయి నేను కొడతా అప్పుడు నా శత్రువు దెబ్బతింటాడు అంటారా ఏమన్నా? మీరు చూసుకోకుండా మధ్యలో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం ఇది. రష్యా చమురు, ఎందుకే ఈ కంటెక్స్లో చూడండి, ఇది రష్యా చమురు కొనుగోలుపై ట్రంప్ అభ్యంతరాలను తీవ్రంగా పరిగణించాలని చెప్పి నిక్కీ హేలీ గారు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారనమాట ఇక్కడ. సరే, గాజా సిటీపై బాంబుల వర్షం. అక్కడ వాళ్ళదొక గొడవ, ఎవరిది? ఉక్రెయిన్ది, రష్యాది. ఇక్కడ వీళ్ళదొక గొడవ, గాజా ఇజ్రాయెల్ వీళ్ళది. కామ్గానే ఉండరు అసలు వీళ్ళు. ఇంక వీళ్ళు ఏం చదువుతారో అసలు. సరే, దూర విద్యలో హెల్త్ కేర్ కోర్సులు అందించొద్దు. ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ ఆదేశం. హెల్త్ కేర్ కూడా మీరు దూర విద్యలో ఇస్తే ఇంకా వాళ్ళు ఎప్పుడు చదువుతారండి? ప్రాక్టికల్స్ ఎప్పుడు చేస్తారు? మనం ఆరోగ్యం అంటే లెక్కే లేదు, మరి ఏం చేస్తాం. ఇది స్పోర్ట్స్కి సంబంధించి ఒకటి. నెక్స్ట్ ఫస్ట్ పేజ్లో చదివాం కదా, విశాఖ కేంద్రంగా ప్రకృతి వైద్యశాల, అలాగే శేషజలంలో అందించే పాఠాలు. నిజంగా తిరుపతి ఐఐటి ఇలా చేస్తారండి? ఏం చేస్తారో లాస్ట్కి. సరే, వైకాపా వదిలివేసి చెత్తను తొలగిస్తున్నాం, మంత్రి నారాయణ. ఇన్ని రోజులు తొలగిస్తారు సార్, చెప్తే జనాలు వినాలి కదా, మీరు కొంచెం అడ్మినిస్ట్రేషన్ కూడా చూడాలి. 28 నుంచి జనసేన రాష్ట్ర స్థాయి సమావేశాలు. ఓకే, కుప్పంలోకి ప్రవేశించిన కృష్ణా జలాలు. పండగ వాతావరణంలో రైతులు నీరాజనం. 30న సీఎం చేతుల మీదుగా జలహారతి. ఎక్కువగా రాయలసీమ అనగానే హార్టికల్చర్ బాగా క్లిక్ అయిందండి. మా ఇండియా లోపల హార్టికల్చర్ అంత బాగా క్లిక్ అయింది కూడా రాయలసీమలోనే. అందులోనూ కుప్పంలో డ్రిప్ ఇరిగేషను ఇలాంటి వాటిని వాళ్ళు బాగా ఇన్నోవేటివ్గా చేశారు. అప్పుడు మీకు గుర్తుంటే ఇజ్రాయిల్లో వరి ఎలా పండిస్తున్నారు అని చెప్పి ఆ మెథడ్ అన్నింటినీ కుప్పంలో ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడు 1996 ఆ టైంలో అంతా కదా. అందుకని ఎక్కువ ఇక్కడే ఇలాంటి న్యూస్ అన్నీ కన్సాలిడేట్ అవుతూ వస్తుంటాయి. సరే, మెగా డిఎస్సి సర్టిఫికేట్ పరిశీలన వాయిదా. ఏంటో అసలు వీళ్ళు అర్ధరాత్రి రిజల్ట్స్ ఇస్తారు, పొద్దునే వాయిదాలు అంటారు. గ్రామాలకు 3 phase విద్యుత్. ఆర్డీఎస్లో ఫీడర్ల విభజన. ఫస్ట్లో న్యూస్ చదివాం కదా ఇంత వాయిదా అవుతుందని. దాని నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి ఘనత మాదే, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు, మరి ప్రైవేటైజేషన్ ఎందుకు జరుగుతున్నట్టు? సరే, 2 విమానాశ్రయాల నిర్మాణానికి అనుమతులు. ఎక్కడ? శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి, చిత్తూరు జిల్లా కుప్పంలో విమానాశ్రయాల్ని పీపీపీ విధానంలో డెవలప్ చేస్తున్నాం. నా చిన్నప్పటి నుంచి అంటున్నా ఇది. తిరుపతిని క్రీడా హబ్గా తీర్చిదిద్దాం. ఎవరు? రాంప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు ఈ మాట. సరే, తిరుపతిని క్రీడా హబ్గా చేస్తారంట. మరి క్రీడా హబ్గా స్పోర్ట్స్ కాంప్లెక్స్ని మీరే కదా కడపలో కట్టారు,
గుర్తుందా? ఖేలో ఇండియాకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్. మరి ఇప్పుడు తిరుపతిని ఎట్లా క్రీడా హబ్‌గా చేస్తది? సరే మళ్ళీ కొత్త కన్‌స్ట్రక్ట్ జేస్తారేమో. మరి దాన్ని వదిలేసినట్టేనా కడపనింకా? ఏంటో ఈ పొలిటికల్ పార్టిక్స్ మారే కొద్దీ మన ఇవి గూడా మారిపోతుంది. సోషల్ మీడియా కలిపింది అందరిని. విభిన్న పంటల సాగుతో ముందడుగు. తెలుగు టెక్కి మనోహర్ రెడ్డికి బీఎస్ అవార్డు. డాక్టర్ కృత్తివెంటి శ్రీనివాసరావుకు బీహార్ రాజభాషా పురస్కారం. నేడు కోనసీమలో మాధవ్ ఎవరు మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు కదా ఆయన. సరే నెక్స్ట్ భారత్ మాలలో పొడవైన సొరంగ మార్గం నెల్లూరు జిల్లాలో చురుగ్గా పనులు. ఓకే భారత్ మాల దీనికి సంబంధించి నెల్లూరులో జరుగుతున్న వర్క్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఇచ్చారండి. నిల్వ నీరు రోగకారకం కదా. వినాయకుళ్ళు వచ్చేసారు. రాజ్యాంగమే ప్రమాదంలో చిక్కుకుంది. ఎవరు కాపాడేందుకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతిగా గెలవాలి. మీరు ఈ పదం ఇంకా మర్చిపోకూడదండి, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇండియా కూటమి వాళ్ళు ఏ పేరుని సిఫారసు చేశారు? జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు అబ్జర్వ్ చేయండి. సుదర్శన్ రెడ్డి అంటే ఒక తెలుగు వ్యక్తిని ఇక్కడ వాళ్ళు ప్రపోజ్ చేశారు. వాళ్ళకి బలం లేదని తెలుసు కానీ తెలుగు వ్యక్తిని ప్రపోజ్ చేశారు. మనం తెలుగు స్టేట్స్ నుంచి ఉన్న మన పార్టీని ఎవరికి సపోర్ట్ చేయాలి? ఆబ్వియస్లీ ఇతనికి చేయాలి. కానీ మన వాళ్ళు ఎక్కడున్నారు? ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మరి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఎవరిని ప్రపోజ్ చేస్తుందో వాళ్ళనికే సపోర్ట్ చేస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్. ఓకే చూద్దాం ఏ స్ట్రాటజీలు ఎలా వెళ్తాయో. లాస్ట్ ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ వరకు మనం చూడాలి. ఈసారి ఎగ్జామ్స్కి మాత్రం ప్రతి దగ్గర మీరు చూసుకొని వెళ్ళండి. ఒకసారి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ చూడండి, తన డిసిగ్నేషన్ సంబంధించి ఎవరికి అంటే టీడీ పార్టీలో చూడండి, అలాగే ఆర్టికల్స్ పరంగా కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 5G ఏఐతో అనుసంధానించి ఆధునిక వైద్యం. వైకాపా నేతల సవాళ్లపై ప్రజలు నవ్వుతున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎద్దేవా. ఓకే నెక్స్ట్ సమర్థ సేవలతో రెవెన్యూ శాఖకు స్కోచ్ అవార్డులు. ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్. నెక్స్ట్ ఇంకా ఏపీలోని వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ టికెట్ ధరల్లో రాయితీ అంట. ఓకే సినిమాకి సంబంధించి ఒక పేజ్. స్థిరాస్తి విక్రయ బుకింగ్లు ఎంత వచ్చిందో చూడండి. రియల్ ఎస్టేట్ ఎప్పుడు భూమిలోనే ఉంటుందండి, ఎక్కడో కానీ పడుతుంది. నెక్స్ట్ మన చదువుకు సంబంధించి ఎల్ఐసికి సంబంధించిన ఆఫీసర్లకు ఏఓకి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ చూడండి ఇంకేదైనా కూడా ఉంటే అప్లై చేయండి మీకు సంబంధించిన ఏమైనా ఉంటే. నెక్స్ట్ ప్రతిభలో ఏమి ఇచ్చారో చూడండి. సెకండ్ వచ్చి తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గురించి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఒకసారి చూడండి, ఇలాంటి డేటా పాయింట్స్ అన్ని మీరు కలెక్ట్ చేసుకొని రాసుకోవడానికి ట్రై చేయండి ఒక దగ్గర. ఓకే మంచి నోట్స్ కదా ఇది. నెక్స్ట్ 3 కేసులు సుప్రీంకోర్టుకు సంకట స్థితి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. వీలైతే ఈ ఆర్టికల్ ఒకసారి చదవండి. ఏంటి? ఒకటి అలహాబాద్ హైకోర్టు గురించి, అలాగే వీధి కుక్కలు ఈ స్టెరిలైజేషన్ బ్యాగ్స్ అన్నాం కదా, ఇది హిమాచల్ సంబంధించి అంటే అక్కడున్న ఎకో సిస్టమ్కి సంబంధించి ఈ మూడిటి గురించి సుప్రీంకోర్టుకి ఫర్దర్గా వచ్చి వాటిలో ఇంతకుముందు మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్ అంతా ఆర్టికల్ 142 అనేది బాగా న్యూస్లో బజ్ ఉంది. అంతకుముందు ఏంటి జ్యుడిషియల్ రివ్యూ గురించి బాగా న్యూస్లో ఉంది. జ్యుడిషియల్ రివ్యూనా ఇది, లేకపోతే జ్యుడిషియల్ ఓవర్ రీచా అన్నంత దూరం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి ఇలాంటివి ఎథికలు మోరల్గాను ఇలాంటి న్యూస్ ముందు ఉండే ఎలాంటివి ఎల్జీబీటీస్ అంటే సమ్ సెక్షన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు అలా కాదు కదా, అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇయర్ అంతా ఈ 3 న్యూస్లో ఉంటాయి కాబట్టి చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 2 నెలల్లో మాఘాని సరిహద్దును గుర్తించండి, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. ఢిల్లీ విమానాశ్రయంలో 25 కోట్ల విలువైన గంజాయి అంట. ఆత్మనిర్భరం ప్రస్థానంలో గగన్యాన్ ఓ అధ్యాయం. ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు చెప్తున్నారు. ఎవరిని? మన శుభాంశు శుక్లా గారిని అభినందిస్తూ చెప్తున్నారు అనమాట ఈ మాట. నెక్స్ట్ గృహ నిర్బంధంలో చంపై సురాన్ హౌస్ అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ క్షిపణుల పరీక్ష నిర్వహణ అనంతరం ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా. ఇంతే, ఇప్పుడు అది కాదు, ట్రంప్ ఫస్ట్ టర్మ్లో కూడా నార్త్ కొరియా నువ్వు ఒక నువ్వు న్యూక్లియర్ బాంబ్ వేసి నేనేస్తా అని చెప్పి అప్పుడు చాలా ప్రవోకింగ్గా ఉండేది స్టేట్మెంట్స్. అబ్జర్వ్ చేయండి మళ్ళీ స్టార్ట్ చేస్తారు.
అమెరికా డిమాండ్లకు తలగ్గం. ఎవరు? ఖమేని ఎవరు? ఇరాన్ ఉన్నారు కదా, ఇరాన్కి సంబంధించి ఇరాన్కి యుఎస్ ఎప్పుడు ఈ రెండు నార్మల్ అవుతాయో తెలియదు. దుస్తుల బజార్ షెహన్షా అంట. ఆసియాలోనే అతి పెద్దదిగా ఢిల్లీ గాంధీనగర్ రెడీమేడ్ వస్త్ర మార్కెట్. నెక్స్ట్ జరిమానాలు సిద్ధం, జాగ్రత్త బ్రో, పర్యాటకులు నిబంధనలు పాటించాలని ఢిల్లీ, లేదంటే భారీ వడ్డింపులు తప్పవంటూ హెచ్చరిక. నెక్స్ట్ ఇక్కడ మన సిఐఎస్ఎఫ్లో తొలి మహిళా కమాండోల బృందం, దీని గురించి ఒక అప్డేట్ ఇచ్చారు. ఓకే రైట్. పాకిస్తాన్లో కుండపోత 11 మంది మృతి, బిగ్ క్యాట్ అలియన్స్లో చేరి నేపాల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్, ఒక్కసారి చూడండి. బిగ్ క్యాట్ మన ఐబీసీఏ ఉంది కదా, బిగ్ క్యాట్ అలియన్స్, దాంట్లో ఇప్పుడు ఎవరు చేరారు అంటే నేపాల్ కూడా చేరింది అనమాట. ఇంకొకటి భారత్ జలాల్లోకి పాక్ జాలర్లు. ఇప్పుడు మీరు ఈ సినిమా చూసింటారు కదా, తండేల్ కానీ లేకపోతే కొన్ని సినిమాలు లైక్ శ్రీలంకకు సంబంధించింది కానీ, అంటే మన బార్డర్ స్టేట్స్లో ఉన్న దగ్గర ఈ ఫిషర్మెన్ ఇష్యూ ఎక్కువ ఉంది. ఇప్పుడు భారత్ జలాల్లోకి పాక్ జలాలు వచ్చారు కదా, మరి దీన్ని ఏం చేయాలి? ఏదైనా అది అన్నోయింగ్గా జరిగినప్పుడు దానికంటూ కొన్ని కన్వెన్షన్స్ ఫాలో అవ్వాలి. మనము ఫాలో అవ్వాలి, వాళ్ళు ఫాలో అవుతారు. ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఇంకెందుకు పెట్టుకున్నాం? ఇద్దరు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మన వాళ్ళు దొరికితే మాత్రం ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. నెక్స్ట్ పాఠశాలలో అగ్ని ప్రమాదం, 8 విద్యార్థి మృతి. సరే, ఇవండి 25 ఆగస్టుకి సంబంధించిన ఈనాడు పేపర్కి సంబంధించిన ఓవర్ వ్యూ. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ బాయ్ బాయ్.